అవసరమైతేనేమో దేశం సరిహద్దులు దాటి నాయకులను తెచ్చుకొని వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. అవసరం లేనప్పుడు మాత్రం పక్క రాష్ట్ర నాయకులతో కంపేర్ చేసినా తట్టుకోలేరు మీరు. ఇదేమి విచిత్ర వాదనండి. ఇప్పుడు మీకు 14-15 సంవత్సరాల నుంచి నువ్వు రాజకీయాల్లో తిరుగుతున్నావు. నిన్న కాక మొన్న నీకంటే జూనియర్ ఆర్టిస్టు, సినిమా యాక్టర్ అతను ఇప్పుడు సీఎం అయిపోయి మద్యపాన నిషేధాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారో అక్కడ చూశారండి. గుడుల దగ్గర, బడుల దగ్గర, కాలేజీల దగ్గర, హాస్పిటల్ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, ఎటువంటి దగ్గరలో 1/2 కిలోమీటర్ వరకు ఎటువంటి మద్యం షాప్ ఉంటా లేదని ఒక్క సంతకంతో దాన్ని మొత్తం తీసాతల పారేశారు. మీరేం చేశారు? అధికారంలోకి వచ్చి మద్యపానాన్ని పొంగి పొరులిస్తున్నారు. మందులు దొరకవో, పాలు దొరకవో, నీళ్లు దొరకవో, కానీ మద్యం మాత్రం కిరాణా కొట్టులో కూడా ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతుంది. ఏదైనా మాట్లాడాలన్నప్పుడు కొంచెం పద్ధతి ఉండాలి. మీకు ఇంత అనుభవం ఉంది అంటున్నావు. మన చంద్రబాబు నాయుడికి గొప్ప అనుభవం ఉంది. నేను ఇంకా రాబోయే 2-3 దఫాలు ఆయనకి ముఖ్యమంత్రిగా ఉండాలి, నేను సపోర్ట్ చేయాలి, మనందరూ సపోర్ట్ చేయాలని చెప్తున్నారు. సిగ్గుందండి ఏదన్నా మాట్లాడదాకి? ఏ పద్ధతి అనేది? పక్కన జూనియర్ అండి, మీకన్నా చాలా చిన్నవాడండి. నిన్నగా మొన్న సీఎం అయ్యి మద్యాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాడు చూడండి. పెట్రోల్ 103 రూపాయలు, ఇక్కడ 113 రూపాయలు. ఏ విధంగా మీరు విజయ్తో కంపేర్ చేసుకుంటారు? అతని ముందు మీరు దేనికి పనికి రారు. అనుభవం ఉంటే సరిపోదు, ఆశయం ఉండాలి. మంచి చేయాలన్నా ఈ బుద్ధి కలగాలి మనకి. ఈ ప్రజలకి, ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలని మనసు ఉంటే నీకు మార్గాలు దొరుకుతాయి. నీకు అసలు మనసే లేదు. 4-5 శాఖలు మీ దగ్గర పెట్టుకొని ఎక్కడో హైదరాబాద్ లో పడుకుంటే నువ్వు ఇక్కడ ఎవరు పరిపాలన చేస్తారండి? మొత్తం కుంటిపడిపోయింది కదా, రాష్ట్ర పరిపాలన అంతా కుంటిపడిపోయింది కదా. ప్రధానమంత్రి వస్తే మీరు ఎక్కడ కలవాలండి? హైదరాబాద్ లో కలవాలా? మీ అధికారం ఎక్కడ ఉంది? మీరు పరిపాలన చేయాల్సింది ఎక్కడ? మీరు ఉన్నది ఎక్కడ? ప్రజలు చాలా సిగ్గుపడుతున్నారు మీకు ఓట్లేసిన పాపానికి. మళ్ళీ మీరు వాళ్ళతో ఎవరితో పోల్చుకోవద్దని చెప్తారా? మొన్నటిదాకా మీరే కదా వాళ్ళతో ఎవరితో పోల్చింది. చెగువీరతో పోల్చారు, పెద్ద పెద్ద నాయకులతో పోల్చారు. ఎక్కడికి వెళ్తే అక్కడికి మదర్ తెరీసాతో పోల్చుకున్నారు. ఇవన్నీ మీరే పోల్చుకున్నారు. ఇప్పుడు అది మీకే చెప్తుంటే బాధేస్తుంది.